అప్పుడు ఓఆర్ఎస్ తాగమని అలా చెప్తూ ఉంటారు. తాగేయకూడదు, గ్యాప్ ఇచ్చి గంటలంటే నిదానంగా. హాయ్ అండి, నమస్తే. కోకోనట్ వాటర్ అనేది ఎండాకాలము, అలాగే కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జర్నీలు చేసినప్పుడు నీరసం అయిపోతుంటాం. అలాగే శ్రీశైలం పాదయాత్ర అని చేస్తుంటారు నడిచేటప్పుడు, అప్పుడు కూడా నీరసం పడిపోతుంటారు. బీపీ డౌన్లో అయిపోతుంటుంది, కొంతమందికి షుగర్ డౌన్లో అయిపోతుంటుంది, నీరసంగా ఉంటుంది. కొంతమందికి మోషన్స్ వచ్చినా కానీ నీరసం అయిపోతుంటారు ఒకసారి 2 సార్లకే. అలాగే ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు కూడా, ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు కూడా, అలాగే నడిచినప్పుడు కానీ అప్పుడప్పుడు ఇంట్లో నీరసం అవుతుంటాము, ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు కానీ. అలాంటప్పుడు మనము కొబ్బరి బొండం నీళ్ళు అనేది ఎక్కువ శాతం తీసుకుంటుంటాము. కొంచెం నీరసంగా ఉన్నాం, కొబ్బరి బొండం నీళ్ళు తీసుకురాపు అని అంటుంటారు. కొంతమంది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకోరాని వాళ్ళు ఉంటారు. అలాగే మనకి కోకోనట్ వాటర్ తాగితే ఎంత ఎనర్జిటీ, ఎంత బూస్ట్ లాగా ఎంత బాగుంటుందో, నీరసం అనేది ఎంత తగ్గిస్తుందో, సేమ్ అలాంటి వాటర్నే ఇంట్లో ఒంటింటి చిట్కాలతోని మనము రెడీ చేసేసుకోవచ్చు. ఆ వాటర్ని సేమ్ కొబ్బరి బొండం లక్కనే టేస్ట్ ఉంటుందని నేనైతే చెప్పను. కానీ మనకి కొబ్బరి బొండం వాటర్ తాగినప్పుడు మనకి తాగిన తర్వాత ఎంత ఎనర్జిటీగా, ఎంత బాగా లేసి కూర్చోవడం, నీరసం లేకుండా అలా ఎలాగైతే ఉంటామో సేమ్ ఈ మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటర్ తాగినప్పుడు కూడా సేమ్ మనకి అలాగే పనిచేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది వాటర్. సేమ్ కోకోనట్ వాటర్ ఎలాగైతే మనకు బాడీలో ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందో, మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటర్ కూడా ఒక బూస్ట్ లాగానే పనిచేస్తుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో టేస్ట్ అని నేను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వంటలు టేస్టీగా అని అదే అలవాటుపోయింది. ఒక బౌల్లోకి కొలత పెట్టుకొని లీటర్ నీళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా, అంటే కరెక్ట్గా లీటర్ నీళ్ళు. ఎందుకంటే మనం వేసే దాంట్లో పదార్థాలను బట్టి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏదనేది ఎక్కువ కాకుండా లీటర్ నీళ్ళు కరెక్ట్గా తీసుకున్నామంటే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా ఒక చిన్న స్పూన్ అంత సాల్ట్, మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు, ఆ మాత్రం సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే షుగర్ కూడా ఒక 2 స్పూన్లమైనా వేస్తున్నా, ఎక్కువ అసలు తీపి ఉండకూడదు, సప్పగా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. అప్పుడైతేనే మనకి బాడీలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ లీటర్ నీళ్ళకు వచ్చి ఈ నిమ్మరసం, అంటే ఈ నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు ఉందనుకో నిమ్మరసం అయిపోతుంది, మరి గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇలా కరెక్ట్గా లీటర్ నీళ్ళకి ఈ నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక్క నిమ్మరసం ఇలా పిండేసుకొని, ఎక్కువ ఉప్పు ఉండకూడదు, ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎక్కువ షుగర్ ఉండకూడదు, కరెక్ట్గా మనం వేసిన కొలతలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏది ఎక్కువైనా నిమ్మరసం అయిపోతుంది, మరి గ్యాస్ లాగా. మనం వేసిన కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఉన్నాం కదా లీటర్ నీళ్ళు, ఈ వాటర్ని మొత్తం ఒకేసారి తాగకుండా అర్ధగంటకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి, అట్లా 3 గంటలు 2 గంటలు టైం పెట్టుకొని జాంకోసారి తాగాలి. ఎప్పుడైనా సరే ఒకేసారి గట చెమ్ము నీళ్ళు అట్లా తాగేయకూడదు. గ్యాప్ ఇచ్చి ఇలా గ్లూకోజ్ మనం నీరసం అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే సలైన్ పెడుతుంటారు, 1-2 గంటలు అంటే నిదానంగా ఎక్కడం కోసం. అలాగే మనం కూడా ఈ వాటర్ అనేది ఒక 3 గంటల లోపు, లేదా పొద్దున్నుంచి మధ్యాహ్నం లోపు అట్లా తాగేసేయాలి నీరసం ఉన్నప్పుడు. అప్పుడైతే మన బాడీకి అనేది పట్టుకొని బాగా ఎనర్జీ, నీరసం అనేది అస్సలు రానివ్వదు. అంత చాలా బాగా పనిచేస్తుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు ఓఆర్ఎస్ తాగమని అలా చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసినామంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇంట్లోనే దొరికేస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.